3 రోజులే తెరిచి ఉండే అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. హోలాలమ్మదేవి ఆలయం. ఈ ఆలయం కర్ణాటకలోని ధార్వాడ్లోని తబకడహొన్నలిలో ఉన్న ఆలయం. దీపావళి సందర్భంగా సంవత్సరంలో 3 రోజులు మాత్రమే భక్తుల కోసం ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారిని హోలాలమ్మదేవిగా కొలుస్తారు. దీపావళి సందర్భంగా గుడి తెరుచుకున్నా కూడా ఇక్కడ డెకరేషన్ కోసం విద్యుత్ దీపాల వంటివి ఏవీ కూడా వెలిగించరు. దీనికి బదులుగా ఇక్కడ ఉన్న శతాబ్దాల నాటి దీపాలను వెలిగించి హోలాలమ్మ దర్శనం చేసుకుంటారు. సంవత్సరం మొత్తంలో 3 రోజులే ఈ ఆలయం తెరిచి ఉండటంతో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులొస్తూ ఉంటారు. ఈ దేవాలయానికి సంబంధించి ఎన్నో కథనాలున్నాయి. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తీర్తాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే పిల్లలు పుట్టని వారు ఈ 3 రోజుల్లో పెద్ద సంఖ్యలో దైవ దర్శనానికి వస్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న హోలాలమ్మ అమ్మవారిని సంతానోత్పత్తి దేవత అని కూడా ఇక్కడ వారు పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారి ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే, ఒకసారి గుడికి వచ్చిన భక్తుల కోరికలను అమ్మవారు నెరవేరిస్తే వారు దేవాలయం తెరిచి ఉండే 3 రోజుల్లో తప్పనిసరిగా పూజలు నిర్వహించాలి. ఈ ఆచారం కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడ ఉందని గ్రామస్తులు చెప్తూ ఉంటారు. హోలాలమ్మదేవి ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని అందించినట్లు స్థానికులు చెప్తూ ఉంటారు. భక్తులు ఇక్కడ ఎలాంటి దీపాలను ఉపయోగించరు. బదులుగా వారు హోలాలమ్మదేవి దర్శనం కోసం శతాబ్దాల నాటి దీపాలను మాత్రమే వెలిగిస్తారు. ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం బెంగళూరుకు 54 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సంవత్సరంలో 3 రోజులే తెరిచి ఉండే అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.